పోలీస్ స్టేషన్ పరిధి పనోరమా హిల్స్ బహుళ అంతస్తుల సముదాయంలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అంతరాష్ట్ర గ్యాంగ్ మెంబర్ని అరెస్టు చేశారు. పీఎం పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏడీసీపీ ఎం మోహన్ రావు, నార్త్ ఏసీపీ ఏ వెంకట్రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇది పీఎం పాలెం కేసు. ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. 8వ నెల 8వ తారీఖున ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ జరిగింది. అది గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించిన పనోరమా హిల్స్, మీ అందరికి ఐడియా ఉంటుంది. పనోరమా హిల్స్లో అఫెన్స్ జరిగింది. ఇది డాక్టర్ గారు హౌస్ అన్నమాట. ఆ డాక్టర్ గారు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే 8వ తారీఖున ఉదయం బయలుదేరి కాకినాడ వాళ్ళకి భీమవరం ఏదో ఒక సొంత పని మీద వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ 9th వచ్చారు. 9th నుంచి చూసుకునేటప్పటికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారనేది వాళ్ళకి తెలిసింది. దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే సీతామహాలక్ష్మి సంధ్యాదేవి అన్నమాట ఆవిడ పేరు. ఫెసిలిటీ వెంకట సీతామహాలక్ష్మి సంధ్యాదేవి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర. ఇప్పుడు కేజీహెచ్లో డాక్టర్. అది గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా అన్ని ఏర్పాట్లు కూడా లోపల ఉంటాయి కనుక అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్లు జరగవు కామన్గా. కానీ ఆ చిన్న చిన్న లూప్హోల్స్ కూడా చూసి వీళ్ళు దొంగలు పడ్డం అనేది మాకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఉంది దాంట్లో సెక్యూరిటీ కూడా విపరీతంగా ఉంది. దానిలో వాళ్ళు ఏంటంటే నైట్ ఎప్పుడైతే చూశారో మరుసటి రోజు వెంటనే చెప్తే పిఎం పాలెం ఎస్ఐ అండ్ స్టాఫ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ కూడా ఇమీడియట్లీ అటెండ్ అయ్యారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా, నేను నాతో పాటు డీసీపీ గారు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. టెక్నికల్గా మాకున్న అనేకమైన సోర్స్ని బిల్డప్ చేసుకుంటూ చూస్తే ఒక 10 రోజుల తర్వాత నేరం జరిగే విధానాన్ని వాటిని అంచనా వేసి ఏ గ్యాంగ్స్ చేస్తుంటాయి ఇవన్నీ కూడా మాకున్న ఎక్స్పీరియన్స్తో చూడడం జరిగింది. అది అంతర్రాష్ట్ర ముఠాదొంగలు అని చెప్పి మాకు అర్థమైంది. ఇది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి అంటారు దీన్ని. ఈ తార్ గ్యాంగ్ అది ఆ ఏరియా అంతా కూడా తాండా పిఎస్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది. వాళ్ళంతా కూడా గ్యాంగ్స్ కింద ఏర్పడి చాలా ఏరియాల్లో, మన దగ్గర కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా ఏరియాల్లో అఫెన్సెస్ చేస్తారు. గ్యాంగ్స్ కింద వెళ్ళిపోయి 4 లేదా 5 ముగ్గురు లీస్ట్గా వచ్చి అఫెన్సెస్ చేస్తారు. వీళ్ళని మీరు చెడ్డీ గ్యాంగ్ అని అలా రకరకాలుగా పిలుస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వైజాగ్ బై బస్సులో రావడం జరిగింది. అంటే ఒక 5-6 బస్సులు మారి వైజాగ్ వచ్చి మన క్రికెట్ స్టేడియం దగ్గర దిగి ఈ ఏరియాలోనే ఉంటూ వాళ్ళు ఎక్కడ లాడ్జీలో కానీ ఎక్కడ దిగరు. వాళ్ళ అమ్మ ఏంటంటే లాడ్జీలో దిగరు, పగలంతా బుషెస్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఉండిపోతారు అన్నమాట. తుప్పల్లోని డబ్బుల్లోని ఉండిపోతారు. అంతేగాని లాడ్జీలో కానీ అక్కడ దిగి అక్కడ ఉండడం, మంచిగా పొజిషన్లో ఉండరు. దానివల్ల కూడా పోలీస్కి ఎక్కువగా దొరికే అవకాశం ఉండదు. ఎక్కడ కూడా ఆధార్ కార్డు ఇవ్వడానికి కానీ ఏముండదు. బుషెస్లో ఉంటారు. పగల అంతా ఉన్న తర్వాత సాయంత్రం అయిన తర్వాత ఒకసారి ట్రెక్కీ అంటారు అన్నమాట. ట్రెక్కీ చేసుకుంటారు ఏ ఏరియాలో మనం అఫెన్స్ చేయాలి ఏంటి అనేది. ఆ విధంగా వాళ్ళు 6వ తారీఖున ఇక్కడికి రావడం, 6వ తారీఖున క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి ఇవన్నీ వెరిఫై చేసుకున్నారు, అఫెన్స్ చేశారు. అది లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఒక అఫెన్స్ చేశారు. కాకపోతే అందులో వాళ్ళకి ఏమీ పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు. 1 తులం 1/2 తులమే వాళ్ళకి దొరికింది కనుక వాళ్ళు మళ్ళీ నైట్ అంతా యాంబుష్లో తుప్పల్లో ఉండిపోయి మరుసటి రోజు ఏదైతే నేను 8th నైట్ మిడ్ నైట్ పనోరమా హిల్స్ దగ్గరికి వెళ్ళి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రాథమికంగా మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే 3 ఉన్నారని అనుకున్నాం. సబ్సీక్వెంట్గా మా ఎంక్వైరీలు ఏమో 4-5 వరకు కూడా గ్యాంగ్ ఉన్నది అనేది మాకు అర్థమవుతుంది. దీంట్లో సుమారుగా మనకి ప్రాపర్టీ కేజీ 40 గ్రాముల బంగారం పోయింది. టోటల్ వర్త్ ఆర్ఎస్ చూసుకునేలాగుంటే 45 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అది ఏంటంటే బంగారం కాస్ట్ని రికవరీ అండ్ కొన్ని మేము కట్టినా కూడా ఒక రేట్ అనేది ఉంటుంది, అదే పెడతాము. బయట రేటు అలా లెక్క పెట్టుకోకూడదు. 70,000 ఉంది 80,000 ఉంది అని ఉండదు. రికవరీ చేసినా అంతే పెడతాం, లేకపోతే అది కూడా అలాగే ఉంటుంది. అందుకని 45 లక్షలు ఉంది. ఒరిజినల్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. వాళ్ళది కాస్ట్ అయితే కేజీన్నర దగ్గర బంగారం పోయింది అవి. అయితే తర్వాత దీనిలో పట్టుకునేందుకు కూడా విశ్వ ప్రయత్నం, ఎంత ప్రయత్నం అంటే
ఒక 20 days తర్వాత మాకు ఒక ఫింగర్ ప్రింట్ ట్రేస్ అయింది. ఆ ఫింగర్ ప్రింట్స్ ఏంటంటే కుందన్ అనే ఒక వ్యక్తిది మధ్యప్రదేశ్కి సంబంధించిన తార్ గ్యాంగ్ అని చెప్పి నాకు అర్థమైంది. దాని నుంచి అప్పుడు సిపి గారు ఏం చేశారంటే, ఇంతకుముందు ఇలాంటి గ్రేవులు జరిగితే ఒకసారి వెరిఫై చేస్తాం, కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్తాం, వాళ్ళు ఎప్పుడైనా దొరికినా లేకపోతే మనకి హెల్ప్ చేసినా కూడా పట్టుకొని రావడం అనేది ఒక ఆనవాయితీ. దాన్ని సిపి గారు బ్రేక్ చేసి అలా కాదని చెప్పి కంటిన్యూ టీమ్ టు టీమ్ రిలీవ్ చేశారనమాట. అంటే అక్కడ తార్ డిస్టిక్లోనే ఉండిపోవాలి, ఆ పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. ఒకసారి టీఎంపాలెం ఎస్ఐ వెళ్తే, ఒకసారి భీమిలి ఎస్ఐ, ఒకసారి ఆనందపురం ఎస్ఐ, ఒకసారి పద్మనాభ ఎస్ఐ, మళ్ళీ వీళ్ళకి రిలీఫ్గా ఏఎస్ఐలు ఉంటే ఏఎస్ఐ, బాలరాజు ఇలా అంటే కంటిన్యూషన్ ఫాలోఅప్ చేసేటప్పటికి ఏమైందంటే మనకి ఒకరోజు A2 దొరకడం జరిగింది. అంటే ఇందులో ఒక 4 members ఉన్నారు. ఇంకా దీనిలో ఉండొచ్చు, అంటే ఇది పత్రికాముఖంగా 4 కన్ఫర్మ్ చేయలేము. ఇంకా రన్నింగ్లో మాకు అది ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ మాకు తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే A1గా కుందన్ అనేసి ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ లీడర్ అన్నమాట. ఈ కుందన్ ఆధ్వర్యంలో ఈ సురేష్ అనారాయణ అతను, ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చారనేది మాకు అర్థమైంది. వీళ్ళని ప్రాథమికంగా మనం ఎంక్వైరీ చేసే క్రమంలో ఇతనికి కొంత బంగారాన్ని అమ్మి కొంత వాటాలు వేసుకున్నారు, ఇంకా కొంత బంగారం ఎక్కడో పెట్టుకుంటారు, గ్యాంగ్ లీడర్ మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు ఏదైతే సురేష్ అనారాయణ ఉందో అతని దగ్గర 5 lakhs క్యాష్ దొరికింది. 5 lakhs క్యాష్ ఇప్పుడు ఇమీడియట్లీ చూపించడం జరుగుతుంది. మిగతా రిమైనింగ్ ముద్దాయిలు పట్టుకున్నప్పుడు ఇంకా మిగతా బంగారం అది కూడా, అంటే మాకు దర్యాప్తులో చాలా విషయాలు తెలిసే, ఈ గోల్డ్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా ఉంది. ఇక్కడ షాప్స్ అవి ఉండవు, వాళ్ళు కూడా ఈ క్రిమినల్ గ్యాంగ్స్తో పాటు తప్పించుకొని తిరుగుతారు. రిసీవర్స్ కూడా మళ్ళీ షాపులు పెట్టుకొని ఉండరు అక్కడ మధ్యప్రదేశ్. వాళ్ళు కూడా పోలీస్ అబ్స్కాండ్ లిస్టులోనే ఉంటారు, వాళ్ళు రిసీవర్స్ కూడా. కనుక అతను కూడా గత 6 నెలల నుంచి కూడా తప్పించి తిరుగుతున్నట్టుగా మనకి అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ్ జైన్ అండ్ కపిల్ జైన్ అనే 2 brothers ఉన్నారు. తర్వాత వాళ్ళు వామర్ది కూడా ఉన్నాడు. వీళ్ళకి గోల్డ్ అంతా ఇచ్చినట్టుగా మనకి ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చాం. కానీ వాళ్ళని కూడా మళ్ళీ త్వరలోనే పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వాళ్ళని పట్టుకుంటే ఈ A1 ఎవరైతే కుందన్ ఉన్నాడో, A3 ఎవరైతే రాకేష్ ఉన్నాడో, వీళ్ళని కూడా పట్టుకున్న తర్వాత ఆ రికవరీ పార్ట్ అనేది ఇంకా కంప్లీట్ చేయాలి. ఇది పూర్తిగా అయిపోలేదు. కేవలం ఆవిడకి ఒక 5 లక్షల రూపాయల వరకే మేము రికవరీ చేసాం. ఈ సురేష్ అనారాయణ A2 అనమాట. సురేష్ అనారాయణ ఇందులో ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్స్ లో ఈ కుందన్ అతనికి వచ్చింది, ఈ సురేష్ అనారాయణ కూడా మనకి ట్రేస్ అయ్యింది ఇందులో ఫింగర్ ప్రింట్స్ లో. కనుక టెక్నికల్ ఆధారంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకునే క్రమంలోనే వీళ్ళు ఢిల్లీలో ఉండరు, వండర్లోనేది బిల్లు తెగ అంటారు అనమాట, బిల్లు అనమాట. వీళ్ళు అక్కడ లోకల్ పోలీస్ మీద కూడా చాలా సార్లు అటాక్ చేసిన చరిత్ర ఉంది. వీళ్ళు యారోస్తోని వాళ్ళతోని బాణాలతో పట్టడం, వీళ్ళు పిస్టల్స్తో ఫైర్ చేయడం, ఇలాంటి చరిత్ర వీళ్ళకి ఉంది. కనుక వెళ్ళినా కూడా అక్కడ విలేజెస్ లోకి వెళ్ళినా లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి. సరైన టైంకి వెళ్ళి అక్కడ పోలీసులు అందరూ కలిసి వస్తేనే రైడ్ చేయనందుకు అవుతుంది అనమాట. ఒక పక్క ఇల్లు టెరైన్ ఉంటుంది, వీళ్ళందరూ హౌసెస్ కూడా ఎలా ఉంటాయంటే ఇది జొన్న చేలు అవి ఉంటాయి, పెద్ద పెద్ద చేలు, లాంగ్ డిస్టెన్స్ లో ఉంటాయి. హౌస్ అంటే మనలాగా విలేజ్ లాగా ఉండదు. అక్కడ